సో ప్రీవియస్ లెక్చర్లో సిఎస్ఎస్ అంటే ఏంటి అని దాని డెఫినేషన్ చూసాం. ఈ లెక్చర్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి సిఎస్ఎస్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్ అప్లై చేయాలి అంటే మనకి 3 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి. ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అప్రోచ్. ఇన్లైన్ అంటే మనం ఏ ఎలిమెంట్కి స్టైల్ని అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ఓపెనింగ్ ట్యాగ్లోనే స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి అప్లై చేస్తాం. ఇంటర్నల్ అంటే విత్ ఇన్ ద సేమ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ హెడ్ ఎలిమెంట్లో స్టైల్ అనే ఎలిమెంట్ని యూజ్ చేసి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేస్తాం. ఫైనలీ ఎక్స్టర్నల్ అంటే ఒక ఎక్స్టర్నల్ డాక్యుమెంట్లో సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని డిఫైన్ చేసి వాటిని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి లింక్ చేస్తాం. సో వీటన్నిటి గురించి డీటెయిల్గా కోడ్ ఎడిటర్లో విత్ అన్ ఎగ్జాంపుల్ చూద్దాం. బిఫోర్ వీ గో ఇన్ టు సిఎస్ఎస్, హెచ్టిఎంఎల్ గురించి ఒక చిన్న రీక్యాప్ చూద్దాం. సో హెచ్టిఎంఎల్ బేసిక్ స్ట్రక్చర్ ఫామ్ చేయడానికి మీరు విఎస్ కోడ్ యూస్ చేస్తున్నట్టయితే మాన్యువల్లీ స్ట్రక్చర్ని రాయాల్సిన అవసరం లేదు. సింప్లీ ఎక్స్క్లమేషన్ మార్క్ ఎంటర్ క్లిక్ చేస్తే మీకు HTML 5 డాక్యుమెంట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. దీంట్లో మీరు ఓన్లీ టైటిల్ నేమ్ చేంజ్ చేసుకుంటే చాలు. సో అప్లైయింగ్ సిఎస్ఎస్. సో ఫస్ట్ దీంట్లో నేను 3 హెడ్డింగ్స్ని ఫామ్ చేసుకుంటున్నాను. H1, ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. సో ఇప్పుడు దీని అవుట్పుట్ చూడడానికి ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ ఇట్ ఆన్ లైవ్ సర్వర్ నేను జస్ట్ రైట్ క్లిక్ చేసి షో ప్రివ్యూ మీదకి వెళ్తున్నాను. సో మనం లైవ్ ప్రివ్యూ అనే ఎక్స్టెన్షన్ని ఇన్స్టాల్ చేసి లైవ్ ప్రివ్యూ, సో ఈ ఎక్స్టెన్షన్ని యూస్ చేసి మనం HTML డాక్యుమెంట్ మీద రైట్ క్లిక్ చేస్తే మనకి షో ప్రివ్యూ అనే ఆప్షన్ క్రియేట్ అవుతుంది. సో దీంతో మనం డైరెక్ట్గా మన కోడ్ అవుట్పుట్ అనేది ఇక్కడ లైవ్లో చూడొచ్చు. సో సింప్లీ మనం ఇక్కడ ఏం ఎడిట్ చేసినా కూడా అది మనకి డైరెక్ట్గా అవుట్పుట్లో కనిపిస్తుంది. బట్ ఇది స్మాల్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్స్ కోసం అయితే ఓకే, బట్ వెన్ యూర్ గోయింగ్ టు లార్జర్ ప్రాజెక్ట్స్ మోస్ట్లీ లైవ్ సర్వర్లో రన్ చేయడం బెటర్, ఆర్ గో టు రన్ అండ్ స్టార్ట్ డిబగింగ్. సో ఇది మీ కరెంట్ బ్రౌజర్లో మీ HTML కోడ్ని రన్ చేస్తుంది. సో అది యాక్చువల్లీ మీ వెబ్సైట్ ఎలా క్రియేట్ అవుతుంది అనేది చూపిస్తుంది. ఇది జస్ట్ మనకి టెస్టింగ్ పర్పసెస్ కోసం మనం లైవ్ ప్రివ్యూ అనేది యూస్ చేస్తున్నాం. సో దట్ మనకి ఇమీడియట్ చేంజ్ అనేది మనకి లైవ్ ప్రివ్యూలో కనిపిస్తుంది. సో దాట్ ఈస్ ఫర్ ద రీక్యాప్. ఇప్పుడు ఇన్లైన్ సిఎస్ఎస్తో స్టార్ట్ చేద్దాం. సో ఒక పర్టికులర్ HTML ఎలిమెంట్కి స్పెసిఫిక్ స్టైలింగ్ అప్లై చేయాలి అన్నప్పుడు మనం ఇన్లైన్లో అంటే విత్ ఇన్ ద సేమ్ లైన్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ ఓపెనింగ్ ట్యాగ్లో స్టైల్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేసి దాని స్టైల్ని డిఫైన్ చేయాలి. సో మనకి ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అండ్ టెక్స్ట్ కలర్ వైట్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ చూస్తే నేను స్టైల్ అప్లై చేయగానే మనకి అవుట్పుట్లో టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయింది. సో ఇక్కడ నేను 2 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అప్లై చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ అండ్ టెక్స్ట్ కలర్ వైట్. సో ఈ సింటాక్స్ గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ లెక్చర్లో తెలుసుకుందాం. బట్ బేసికలీ ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే విత్ ఇన్ ద సేమ్ లైన్, అంటే ఏ ఎలిమెంట్కి అయితే మనం సిఎస్ఎస్ ప్రాపర్టీ అప్లై చేద్దాం అనుకుంటున్నామో విత్ ఇన్ ద సేమ్ లైన్ ఓపెనింగ్ ట్యాగ్లో స్టైల్ అట్రిబ్యూట్ని యూజ్ చేసి వాల్యూని అసైన్ చేస్తాం. సో ఇది ఇన్లైన్ స్టైలింగ్ అంటే. సో ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే. నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్. సో సెకండ్ అప్రోచ్ ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే విత్ ఇన్ ద సేమ్ HTML డాక్యుమెంట్, సో ఇంటర్నల్లీ హెడ్ ఎలిమెంట్లో స్టైల్ ట్యాగ్ని యూజ్ చేసి మనం మల్టిపుల్ ఎలిమెంట్స్కి కామన్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఈ పర్టికులర్ HTML డాక్యుమెంట్లో H1 ఎలిమెంట్స్ అన్నిటికీ నేను టెక్స్ట్ కలర్ రెడ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో సింప్లీ H1 అని సెలెక్ట్ చేసి కర్లీ బ్రేసెస్ టెక్స్ట్ కలర్ రెడ్. అగైన్ మనం ఈ సింటాక్స్ అనేది నెక్స్ట్ లెక్చర్లో డిస్కస్ చేద్దాం. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెడ్డింగ్స్కి అయితే రెడ్ కలర్ అప్లై అయింది, బట్ ఇన్లైన్కి రెడ్ అప్లై అవ్వలేదు. సో ఇన్లైన్ స్టైల్స్కి హై స్పెసిఫిసిటీ ఉంటుంది, అంటే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ కన్నా ఇన్లైన్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో సిన్స్ మనం ఆల్రెడీ కలర్ వైట్ అని ఇన్లైన్లో ఇచ్చాం కాబట్టి మనకి ఇంటర్నల్ సిఎస్ఎస్లో కలర్ రెడ్ అనేది అప్లై అవ్వట్లేదు, ఎస్పెషలీ ఫర్ దిస్ హెడ్డింగ్.
సో ఇది ఇన్లైన్ సిఎస్ఎస్ అండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్. సో స్మాల్ టు మీడియం సైజ్ ప్రాజెక్ట్స్కి అయితే ఇన్లైన్ అండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ ఓకే. బట్ లార్జర్ ప్రాజెక్ట్స్ ఎస్పెషలీ సింగిల్ వెబ్సైట్లో మల్టిపుల్ వెబ్ పేజెస్ యూస్ చేసినప్పుడు ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూస్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే మనం ఎక్స్టర్నల్లీ ఒక డాక్యుమెంట్లో సిఎస్ఎస్ రూల్స్ని డిఫైన్ చేసి ఆ డాక్యుమెంట్ని మన HTML డాక్యుమెంట్కి లింక్ చేయాలి. సో ఆ సెపరేట్ డాక్యుమెంట్ స్టైల్ షీట్ ఏదైతే మనం క్రియేట్ చేస్తున్నామో దానికి .css అనే ఎక్స్టెన్షన్ని యూస్ చేస్తాం. సో HTML ఫైల్స్ క్రియేట్ చేయడానికి మనం .html ఎక్స్టెన్షన్ ఎలా యూస్ చేసామో CSS ఫైల్స్కి .css అనే ఎక్స్టెన్షన్ని యూస్ చేస్తాం. సో ఇక్కడ సిమిలర్ టు ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్లో కూడా సేమ్ ప్రాపర్టీ విత్ అ డిఫరెంట్ కలర్, లెట్స్ సే బ్లూ. సేమ్ ప్రాపర్టీ విత్ అ డిఫరెంట్ కలర్, లెట్స్ సే బ్లూ. ఇక్కడ సేవ్ చేస్తే నాకు అవుట్పుట్లో ఏ హెడ్డింగ్కి కూడా బ్లూ కలర్ అనేది కనిపించట్లేదు. ఎందుకు అంటే ఈ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని మన HTML డాక్యుమెంట్కి మనం లింక్ చేయాలి. సో లింక్ చేయడానికి మనం లింక్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. సో మనం HTMLలో ఫావ్ ఐకాన్ డిస్కస్ చేసినప్పుడు లింక్ ట్యాగ్ని యూస్ చేసి రిలేషన్షిప్ ఐకాన్ని యూస్ చేసి మన ఫావ్ ఐకాన్ని యాడ్ చేసాం. సిమిలర్లీ హెడ్ ఎలిమెంట్లో లింక్ ట్యాగ్ యూస్ చేసి ఇక్కడ రిలేషన్షిప్ అనేది స్టైల్ షీట్. సో బేసికలీ మన లింక్డ్ రిసోర్స్ అండ్ HTML డాక్యుమెంట్కి మధ్య ఉండే రిలేషన్షిప్ని డిఫైన్ చేయడానికి మనం రెల్ అట్రిబ్యూట్ని యూస్ చేస్తాం. సో అది ఈ కేసులో స్టైల్ షీట్ అండ్ href అనేది ఆ పర్టికులర్ స్టైల్ షీట్ లొకేషన్. సో ఈ కేసులో నా HTML అండ్ CSS ఫైల్స్ సేమ్ రూట్ ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి ./styles.css సేవ్. అండ్ ఇప్పుడు మీరు చూస్తే దేర్ యూ గో. సో మనం ఇక్కడ స్టైల్ షీట్ లింక్ చేసినా కూడా మనకి వన్స్ మనం స్టైల్ షీట్ లింక్ చేయగానే మనకి హెడ్డింగ్స్ అన్నీ కూడా బ్లూ కలర్లో చేంజ్ అయ్యాయి. బట్ ఇందాక చూసినట్టే సేమ్ ఇన్లైన్ హెడ్డింగ్కి మనకి ఫాంట్ కలర్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇన్లైన్కి హై స్పెసిఫిసిటీ ఉంటుంది. సో ఆల్రెడీ మనం కలర్ వైట్ అనేది ఇన్లైన్ ప్రొవైడ్ చేసాం కాబట్టి అది మనకి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని ఓవర్ రైట్ చేస్తుంది. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యూజువలీ ఇంటర్నల్ సిఎస్ఎస్కి మీడియం స్పెసిఫిసిటీ ఉంటుంది. అంటే యూజువలీ ఇంటర్నల్ సిఎస్ఎస్కి మీడియం స్పెసిఫిసిటీ ఉంటుంది అండ్ ఎక్స్టర్నల్కి లోయెస్ట్ స్పెసిఫిసిటీ ఉంటుంది. బట్ స్టిల్ మనకి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది అప్లై అవుతుంది ఇక్కడ. వేరాస్ మనం ఎప్పుడైతే లింక్ ట్యాగ్ని ఫస్ట్ రాసి స్టైల్ ట్యాగ్ని సెకండ్ రాస్తే మనకి ఇంటర్నల్ సిఎస్ఎస్ అనేది అప్లై అవుతుంది. సో మనం ప్రీవియస్ లెక్చర్లో వాట్ ఈస్ సిఎస్ఎస్ అన్నప్పుడు క్యాస్కేడింగ్ అనే టర్మ్ గురించి డిస్కస్ చేసాం. సో సిఎస్ఎస్ రూల్స్ అనేవి టాప్ టు బాటమ్ అప్రోచ్ ఫాలో అవుతాయి. సో టాప్ నుంచి ఒక్కొక్క రూల్ అప్లై అవుతూ ఉంటుంది. సో ఈ కేసులో ఫస్ట్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది అప్లై అయింది. బట్ సెకండ్ స్టైల్ ట్యాగ్లో ఉండే ప్రాపర్టీస్ అప్లై అవ్వడం వల్ల అవి ముందు వాటిని ఓవర్ రైట్ చేస్తున్నాయి. సో అందుకే మనకి ఫాంట్ కలర్ అనేది బ్లూని రిప్లేస్ చేసి రెడ్ కలర్లో చేంజ్ అవుతుంది. సో ఇది ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ మధ్య డిఫరెన్సెస్. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అనేది హైలీ రికమెండెడ్ ఎస్పెషలీ ఫర్ లార్జర్ ప్రాజెక్ట్స్. అండ్ దీనికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ పర్టికులర్ styles.css అనే ఫైల్ని మనం సేమ్ వెబ్సైట్లో ఉండే డిఫరెంట్ వెబ్ పేజెస్కి లింక్ చేసి యూస్ చేసుకోవచ్చు. సో అది మన కంప్లీట్ వెబ్సైట్లో ఉండే వెబ్ పేజెస్ అన్నిటి మధ్య కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. సో నెక్స్ట్ లెక్చర్లో ఈ ప్రాపర్టీస్ ఏవైతే మనం యాడ్ చేసామో వాటి సింటాక్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.